అనంతపురం జిల్లా వేపచెర్ల అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ డంప్ బయటపడింది. వేపచెర్ల పాపన్న తోట గట్టులో టమాటా సాగు కోసం ఓ రైతు భూమి చదును చేస్తుండగా ఓ ప్లాస్టిక్ బకెట్ కనిపించింది. అందులో ప్లాస్టిక్ కవర్లలో చుట్టిన జిలిటిన్ స్టిక్స్, బుల్లెట్లు, మావోయిస్టుల డ్రెస్తో ఉన్న ఫోటోలు బయటపడ్డాయి. దీంతో వెంటనే రైతు పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆత్మకూరు పోలీసులు జిలిటిన్ స్టిక్స్, బుల్లెట్స్, ఇతర మావోయిస్టు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 15 ఏళ్లుగా అనంతపురం జిల్లాలో మావోయిస్టుల కదలికలు లేనప్పటికీ ఇప్పుడు డంప్ బయటపడడంతో వేపచెర్ల అటవీ ప్రాంతంలోని పలుచోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దీనిపై మరిన్ని వివరాలు వేపచెర్ల అటవీ ప్రాంతం నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మావోయిస్టుల డంప్ కలకలం రేగింది. ఒక్కప్పుడు మావోయిస్టు ప్రాబల్యం ఉన్న వేపచెర్ల ప్రాంతంలో ఒక్కసారిగా మావోయిస్టుల డంపు బయటపడింది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పెనుగొండ, చెన్నై, కొత్తపల్లి, రామగిరి, ఆత్మకూరు ప్రాంతాలు ఒక్కప్పుడు మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఒక్కసారిగా దాదాపు 10-15 సంవత్సరాల క్రితం మావోయిస్టుల కదలికలు ఉంటే ఒక్కసారిగా ఇప్పుడు మావోయిస్టుల డంపు ఓ రైతు పొలంలో బయటపడింది. నిన్న సాయంత్రం వ్యవసాయ పనులు చేస్తున్న వేపచెర్ల గ్రామానికి చెందిన ఒక రైతు పొలంలో ఈ మావోయిస్టుల డంపు బయటపడింది. తన పనుల్లో భాగంగా వ్యవసాయ పనుల్లో భాగంగా పనులు చేస్తుండగా ఒక్కసారిగా డంపు కనబడడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ ప్రాంతంలో ఏదైతే మనం ప్రస్తుతం ఉన్న ప్రాంతానికి చేరుకుని మావోయిస్టుల డంప్ను కనుగొన్నారు. పోలీసులు వచ్చి ఇక్కడ చూసిన సమయంలో మావోయిస్టుల డంప్తో పాటు జిలిటిన్ స్టిక్స్, బుల్లెట్, ఇతర ఏదైతే ఫోటోలు ఉన్నాయి, ఇప్పుడు మనం చూస్తున్న ఫొటోస్ కూడా చాలా మావోయిస్టుల డ్రెస్తో ఉన్న ఫోటోలతో పాటు ఇతర పాస్పోర్టులు కూడా ఆ డంప్లో లభ్యమైనట్లు కూడా తెలుస్తుంది. దాదాపు 10-15 సంవత్సరాల క్రితం మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్న సమయంలో మావోయిస్టులు ఇక్కడ డంప్ను దాచినట్లు కూడా ఇక్కడ ప్రాంతాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతం ఏదైతుందో వేపచెర్లతో పాటు ఇతర ప్రాంతం అంతా కూడా ఇక్కడున్న చుట్టుపక్కలంతా కూడా దట్టమైన అటవీ ప్రాంతం ఉండడంతో ఒకప్పుడు మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉండేవి. అందులో భాగంగానే ఇక్కడ మావోయిస్టులు ఒక డంప్ను దాచినట్లు కూడా చెప్పవచ్చు. అయితే దాదాపు 15 సంవత్సరాల క్రితం ఇక్కడ డంప్ను దాచినట్లు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే రైతు తన పనిలో భాగంగా యథావిధిగా పనులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఈ మావోయిస్టుల డంప్కు సంబంధించిన ఆనవాళ్లు కనబడడంతో వెంటనే అక్కడ పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇక్కడ ప్రత్యేక బృందాలు కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి చేరుకుని మొత్తంగా కూడా ఇక్కడంతా తవ్వి ఇంకా ఇతర ఆనవాళ్లు ఏమైనా ఉన్నాయో, డంప్ ఇక్కడ ఏమైనా దాచిపెట్టారా అంటూ కూడా ఇక్కడైతే మనం ఏదైతే విజువల్స్లో చూపిస్తున్నా ఈ ప్రాంతంలో పూర్తిగా తవ్వి తనిఖీ చేశారు. అయితే ఒకే ఒక బకెట్తో పాటు ఇతర ఫోటోలు, జిలిటిన్ స్టిక్స్ తో పాటు ఇతర బుల్లెట్లు మాత్రమే లభ్యమైనట్లు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పోలీసులు మాత్రం వీటన్నిటిని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే దాదాపు 15 సంవత్సరాల క్రితం పూర్తి మావోయిస్టుల కదలికలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండడంతోనే ఇక్కడ డంప్ దాచిపెట్టి ఉంటారన్న అనుమానాన్ని అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మాట్లాడేందుకు ఇక్కడ మన దగ్గర ఈ పొలానికి చెందిన రైతు మన దగ్గర ఉన్నారు. ఏం జరిగింది, ఏ సమయంలో ఈ డంప్ను మీరు గుర్తించారు? మధ్యాహ్నం 12 గంటలప్పుడు సార్ ఈ తొగేటప్పుడు అది కనపడింది. దాని చెట్లు ఇడితే అంతా పగిలిపోయింది. పగిలిపోతేనే ఇంకా ఏందని చూస్తేనే అవన్నీ గడుగు ఉన్నాయి సార్. ఏమేమి కనబడినాయి ఆ బకెట్లో? ఇవి వైర్లు చుట్టినవి అవన్నీ అంటే బాంబులు అవన్నీ ఏంటి అన్నీ ఉన్నాయి. మాకు తెలియదు సరిగ్గా, అన్ని దాంట్లో కనిపించినాయి. ఓకే, తన పని తాను చేసుకుపోతుండగా ఒక్కసారిగా ఇక్కడ డంప్ కనబడింది. ఏవైతే తాము గుర్తించామో వెంటనే పోలీసులకు సమాచారం అందించాము. అక్కడ జిలిటిన్ స్టిక్ తో పాటు ఇతర బుల్లెట్లు, ఇతర సామాగ్రి ఏదైతే మావోయిస్టులకు సంబంధించిన సామాగ్రిగా కనిపించినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇక్కడ మరికొన్ని ఫోటోలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. మావోయిస్టులు యూనిఫామ్ తో ఉన్న ఫోటోలతో పాటు ఇతర పాస్పోర్ట్లు కూడా ఇక్కడ పాస్పోర్ట్ ఫోటోలు ఇక్కడ మనకు కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మావోయిస్టులు ఏదైతే వారికి సంబంధించిన తో పాటు ఏదైతే హిట్ లిస్ట్ లో ఉన్నవారు కొంతమంది ఫోటోలతో పాటు మావోయిస్టుల ఫోటోలు కూడా ఇక్కడ డంప్ లో ఉన్నట్లు కూడా మనము డంప్ లో దాచించినట్లు కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం ఎటువంటి మావోయిస్టుల కదలికలు లేనందుకు కూడా దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాన్ని కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో సురేష్, ఏబన్ ఆంధ్రజ్యోతి, వేపచెర్ల.